హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం విజయవాడ జంక్షన్ నుండి అయితే ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. సో ప్రస్తుతానికి అయితే మనం సౌత్ టెర్మినల్ నుండి అయితే విజయవాడ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో పదండి స్టేషన్కి ఎంటర్ అయిపోయి మన ట్రైన్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేసేలా చూసొద్దాము. మనమైతే ఈరోజు 12656 నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే మనం జర్నీ చేస్తున్నాము. సో మనకి ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఇంకా ఇవ్వలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి 06572 కతిహార్ జంక్షన్ యశ్వంతపూర్ అయితే డిపార్చర్కి రెడీగా ఉంది. ఇప్పుడైతే మన ట్రైన్కి ప్లాట్ఫామ్ నెంబర్ 7 రిజర్వ్ చేశారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళి మన ట్రైన్ ఒక ఏరియాని క్యాప్చర్ చేద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద భగత్ కి కోటి నుండి 8 జనరేషన్ 20626 ట్రైన్ అయితే వచ్చింది. అండ్ ఒక 5 minutesలో అయితే డిపార్చర్ అయిపోతుంది. సో మనమైతే ఈరోజు థర్డ్ ఎకానమీలో అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఫుల్ వాన పడింది, బట్ సడన్గా క్లైమేట్ కూడా చేంజ్ అయ్యి ఎండ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే భగత్ కి కోటి చెన్నై సెంట్రల్ ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది. ఈ ట్రైన్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, బట్ అది పార్ట్ 1 అప్లోడ్ అయింది. పార్ట్ 2 అప్లోడ్ చేసే టైంకి అది సమ్ ఇష్యూ వచ్చి ఆ వీడియో అయితే డేట్ అయిపోయింది. పాసిబిలిటీ ఉంటే ఈ టైం మనం ఇంటర్వ్యూ అయితే ఒకసారి వీడియో చేయాలి. ఈ ట్రైన్ కూడా అది పంచువల్ ప్రకారం చూసుకుంటే ఆన్ టైం నడుస్తుంది. బట్ అప్పుడప్పుడు ఒక 5-10 minutes డ్యూటీ అయినా సరే మ్యాక్సిమం 90% ట్రైన్ ఆన్ టైం అయితే నడుస్తుంది అనమాట. ఈ ట్రైన్కి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ట్రైన్ ప్యాంట్రీ అయితే ఉండదు. మన ట్రైన్ నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి అయితే వస్తుంది. చూడవచ్చు కొంచెం ఇంకా ఎంటర్ స్టేషన్లో. అదే నా గెస్ కరెక్ట్ అయితే వడోదర వ్యాప్ 7 కానీ రాయపురం వ్యాప్ 7 కానీ అయితే ఈరోజు హాల్ చేస్తుంది. చూద్దాం మరి ఏ షెడ్ వ్యాప్ 7 వస్తుందో. సో మన ట్రైన్ అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ RPM వ్యాప్ 7 అయితే హాల్ చేస్తుంది కదా మన ట్రైన్ని. ఇప్పుడైతే మనం మన కోచ్ పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. M1 మీద మనకు వచ్చింది. ఈరోజు మన సీట్ వచ్చి 55 సైడ్లో అయితే వచ్చింది. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ట్రైన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇదే అనమాట మన కోచ్ M1 ఏసీ థర్డ్ ఎకానమీ. సో ఇక మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కేసి ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి. యాజ్ యూజువల్గా ట్రైన్ అయితే నీట్గానే ఉంటుంది, బట్ ఒకసారి చూద్దాం. నెంబర్ 6 మీద అయితే గోరఖ్పూర్ తిరువనంతపురం సెంట్రల్ ట్రైన్ అయితే ఇప్పుడు అరైవ్ అయ్యింది. జనరల్ అయితే ఫుల్ ప్యాక్ ఉంది, అసలు ఖాళీ ఏరియా అసలు అక్కడ కూడా. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే గోకార్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందని ఇప్పుడు అనౌన్స్మెంట్ అయింది. వచ్చి M1 దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మన సీట్ నెంబర్ 55 సైడ్లో అయితే వచ్చింది. లోపలికి వెళ్దాం. నీట్నెస్ ఈజ్ ఓకే. ప్రజెంట్ ట్రైన్ అయితే 15 minutes డిలే అయితే మనకు వచ్చింది. 4:25కి అయితే రావాలి, బట్ 4:40 అయితే వచ్చింది. బెస్ట్ థింగ్ ఏంటంటే మన సీట్లో ఎవరు కూర్చోలేదు ఇంకా. అండ్ ఇంకొక 15 minutesలో మన ట్రైన్ డిపార్చర్ కూడా అయిపోతుంది. అది కూడా మనం క్యాప్చర్ చేద్దాం. సో 18 minutes డిలేతో అయితే మన ట్రైన్ విజయవాడ జంక్షన్ స్టార్ట్ అయిపోయింది. 4:30 స్టార్ట్ అవ్వాలి, బట్ ఇప్పుడు 4:54 స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 19 minutes అయితే టైం స్టార్ట్ అయ్యింది.
ఫస్ట్ అయితే మనం ట్రైన్ డిపార్చర్ చూద్దాం, తర్వాత ట్రైన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుతున్నాం. ప్రస్తుతానికి అయితే మన ట్రైన్ డిపార్చర్ అయితే ఏం చేయాలి. సో ఇప్పుడు రైట్ సైడ్ ట్రాక్స్ చూస్తున్నారు, అది విశాఖపట్నం హౌరా మెయిన్ లైన్ అనమాట. సో మనమైతే ఇప్పుడు హైదరాబాద్ వరంగల్ వైపు అయితే హైదరాబాద్ వైపు అయితే మనం డైవర్ట్ అయిపోయాం. మనైతే హైదరాబాద్ వైపు అయితే వెళ్ళాం, బట్ వరంగల్ నుండి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని నాగ్పూర్ రూట్లోకి అయితే వెళ్తాం అనమాట. చూడొచ్చు విశాఖపట్నం రూట్ సపరేట్ అయిపోయింది. ట్రైన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనం ట్రావెల్ చేసేపోయే ట్రైన్ నెంబర్ వచ్చి 12626 ఎంజే చెన్నై సెంట్రల్ నుండి అహ్మదాబాద్ నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ అయితే ఫస్ట్ 1978లో అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఈ ట్రైన్ వాడి మన్మాది రూట్లో అయితే నడిచేది. దాని తర్వాత ఇప్పుడు నడుస్తున్న విజయవాడ వరంగల్ రూట్లో అయితే దీన్ని మార్చారు. దాని తర్వాత 1984లో అనుకుంటా. ట్రైన్ ఎంజే చెన్నై సెంట్రల్ నుండి మార్నింగ్ 10:10కి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock అయితే అహ్మదాబాద్ రీచ్ అవుతుంది. సో టోటల్ జర్నీ వచ్చి 1800 kilometers అయితే జర్నీ కవర్ చేస్తుంది. అండ్ 800 kilometers జర్నీ కవర్ చేయడానికి తీసుకునే టైం 32 hours ఆల్మోస్ట్. 31 hours 15 minutes, ఆల్మోస్ట్ 32 hours. ఈ ట్రైన్లో మనకి జనరల్ ఉన్నాయి, స్లీపర్ కోచెస్ ఉన్నాయి, దాంతోపాటు థర్డ్ ఎకానమీ అండ్ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ అండ్ ఫస్ట్ ఏసీ కోచెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ట్రైన్కి సపరేట్గా ప్యాంట్రీ కార్ సపరేట్ ప్యాంట్రీ కార్ ఉంది. సో మరి ఇందాక 1840 చెప్పాను కదా, బై మిస్టేక్ 1840 కాదు, 91 kilometers అయితే ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. ఈ ట్రైన్ టాప్ స్పీడ్ వచ్చి 130 kilometers అండ్ యావరేజ్ స్పీడ్ వచ్చి 60 kilometers అనమాట.
యాజ్ యూజువల్గా సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉండాల్సి 60 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ అయితే ట్రైన్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఈ ట్రైన్ టోటల్గా చెన్నై సెంట్రల్ నుండి హైదరాబాద్ దాకా మొత్తం 45 స్టాప్స్ అయితే ఉన్నాయి. సో 45 స్టేషన్స్ అయితే ట్రైన్కి హాల్ట్ ఉంది. సో ఈ ట్రైన్ చెన్నై నుండి స్టార్ట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, గుజరాత్, ఈ 4 స్టేట్స్లో అయితే కవర్ చేస్తుంది. ఇప్పుడైతే మన నెక్స్ట్ స్టాప్ పైన ఖమ్మం తీసుకున్నాను. సో అప్రాక్సిమేట్గా ఒక 1900 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో చూద్దాం మరి ఏ టైంకి తీసుకెళ్తాను. Joy. ఎర్రపాలెంలో ఫ్లాట్ 130 స్కిప్ దొరికిద్దేమో అనుకున్నాను. బట్ ఎర్రపాలెం సెంటర్ అయితే 130 అయ్యాడు కానీ బట్ స్టేషన్ ఎంటర్ అవ్వగానే ట్రైన్ స్పీడ్ ఒకసారి తగ్గించేశాడు. 130 కిలోమీటర్ స్పీడ్ వచ్చే ట్రైన్ ఒక్కసారి 10 కిలోమీటర్స్ మీద తగ్గించేశాడు. స్పీడ్ లిమిట్ 110 ఉంది కాబట్టి సో 110 తెప్పేశాడు. స్టేషన్ ఎగ్జిట్ అయ్యే టైంకి స్పీడ్ లిమిట్ 75కి ఉండడంతో 110 నుండి 75కి తగ్గించడంతో 130 స్కిప్ అయితే మనం మిస్ అయిపోయి మన ఎర్రపాలెంలో. చూద్దాం మీకు ఏమైనా స్కిప్ 130 స్కిప్ ఏమైనా దొరికిద్దామో రికార్డ్ చేద్దాం.
అనవసరం ఆగిపోయింది. చైన్ పుల్లింగ్ జరిగినట్టుంది. చైన్ పుల్లింగ్ ఉందా? ఖమ్మంకి 2 కిలోమీటర్స్ ముందే మరి ట్రైన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోయింది. చైన్ పుల్లింగ్ అయితే ఏం జరగలేదు. ఎందుకంటే చైన్ పుల్లింగ్ ఇండికేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. మరి ఎందుకు ఆగింది ఎందుకు తెలియదు. బట్ 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు ఖమ్మం అవుట్లో అయితే ఉన్నాం. ఒక 2 కిలోమీటర్స్ యాక్చువల్లీ 1 కిలోమీటర్ అయితే మనం ఖమ్మం రీచ్ అయిపోతాం. సో ట్రైన్ చెప్పేస్తానికి ఇప్పుడైతే మనం ఖమ్మం అవుటర్లో అయితే ఉన్నాం. బట్ ఖమ్మం అవుటర్లో మనకి ఒక 1-2 కిలోమీటర్స్ ట్రైన్ అయితే నా స్పీడ్ ఆగిపోయింది. లైక్ చైన్ ఆగినట్టుగా ట్రైన్ ఆపరేషన్ అయితే ఆగిపోయింది అనమాట. మరి చైన్ పుల్లింగ్ ఇండికేషన్ ఇవ్వలేదు. చైన్ పుల్లింగ్కి 3 హార్ట్స్ అయితే వేస్తారు కదా. అది మినిట్స్ ఆగిన తర్వాత మనం ఖమ్మం అవుటర్లో అయితే ఉన్నాం. సో ఇప్పుడు మనం 73 మినిట్స్ లేదా ఖమ్మంలో ఎంటర్ అవుతున్నాం. కట్టానపట్టులో అయితే మనకి సెకండ్ సెట్ అవుతాడు. సో కట్టానపట్టులో అయితే మనం ఎంటర్ అవుతున్నాం. సో మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇది మన ఫస్ట్ హాల్ట్. అండ్ ఓవరాల్గా ట్రైన్కి ఇది 11వ హాల్ట్ అనమాట. సో మనమైతే ఇప్పుడు 99 కిలోమీటర్స్ జర్నీ అయితే మనం కవర్ చేసాం విజయవాడ ఖమ్మం దాకా. సో 99 కిలోమీటర్స్కి ట్రైన్ 7 మినిట్స్ డిలే అవుతుంది. ఖమ్మంలో కూడా ఎట్లాంటి క్రౌడ్ బాగానే ఉన్నారు. ట్రైన్ నంబర్ 17656 డాక్టర్ ఏషియా జనరల్ సెంట్రల్ ఇప్పుడైతే మనం ఖమ్మం స్టేషన్కి అయితే 20 అయిపోయాం. 70 మినిట్స్ డిలే అయితే మనం వచ్చాం ఖమ్మం స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి. సో విజయవాడ నుండి మనం జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇది మన ఫస్ట్ హాల్ట్ అండ్ ఓవరాల్గా ట్రైన్కి 11th హాల్ట్. సో 99 కిలోమీటర్స్ జర్నీ కవర్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే 17 మినిట్స్ డిలే అయితే నడుస్తుంది. సో ఖమ్మంకి ఒక 1.5 కిలోమీటర్ ముందు మన ట్రైన్కి అయితే ఎమర్జెన్సీ బ్రేక్స్ అప్లై చేశారు. మరి ఏంటో ఇష్యూ అంటే ఇంకేం తెలియదు. సో ఇప్పుడు 2 మినిట్స్ హాల్ట్ తర్వాత మనమైతే ఇప్పుడు డిపార్ట్ అయిపోతాం. ఇప్పుడైతే మనం 1 మినిట్ హాల్ట్ తర్వాత ఖమ్మం స్టేషన్ మీద డిపార్ట్ అయిపోయాం. సో మన నెక్స్ట్ హాల్ట్ తిన్న మహబూబాబాద్కి అయితే వెళ్ళిపోతాం. ట్రైన్ అయితే ఇప్పుడు ఇక్కడికి 13 మినిట్స్ అయితే లేట్లో నడుస్తుంది.
वो स्पेशल चाय ఒక రగ్గు. चाय पीना చదువు ఇది టవల్ లోపల సో మనమైతే ఇప్పుడు 15 మినిట్స్ లేట్లో మహబూబాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాం. అట్లా నెంబర్ 2కి అయితే మనం అరైవ్ అయిపోయాం. సో ఎక్కడికి మనం 15 మినిట్స్ అయితే లేట్లో నడుస్తున్నాం. మన జర్నీ స్టార్ట్ అయ్యాక ఇది మనకి 3rd హాల్ట్ అనమాట. Proper NGR Chennai Central and Manama Navneer Superfast Express. 1 మినిట్ హాల్ తర్వాత మనం అయితే మహబూబాబాద్ స్టేషన్ నుంచి డిపార్ట్ అయిపోయాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టేషన్ వరంగల్కి అయితే మనం వెళ్ళిపోతాం. వరంగల్కి అయితే రీచ్ చేయడం 7:50 అంట యాజ్ పర్ ద డిలే. చూద్దాం మరి 7:50కి వెళ్తుందా మరి అంతకంటే ఎక్కువ డిలే అయితే చూద్దాం. ప్రజెంట్ అయితే మనం 146 కిలోమీటర్స్ అయితే కవర్ చేసి మహబూబాబాద్ నుంచి డిపార్ట్ అయిపోయాం. టోటల్గా మనం వరంగల్ వరకు 206 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం.
మన ట్రైన్ అయితే ఇప్పుడు 18 లేట్ నడుస్తుంది. చూద్దాం ఏ ప్లాట్ఫామ్లో ఇస్తారో మనం చూద్దాం. ఇదే తర్వాత మనమైతే వరంగల్ వచ్చే టైం నెంబర్ 2 అయితే మనం వచ్చేసాం. సో ఇప్పుడు మనం 2 నుంచి కవర్ చేశాము. వరంగల్లో మనకి 5 minutes హాల్ట్ ఉంటుంది. ప్రజెంట్గా మనం వరంగల్ ఎలాగ చూస్తాం. సో మనకి మ్యాక్సిమం వరంగల్లో క్రూజ్ చేయండి కూడా ఏ ఛాన్స్ ఉంది. NGR Chennai Central, Ahmedabad, Navjeevan Superfast Express. Navjeevan Superfast Express is arrived on platform number 2. ఒక 5 minutes హాల్ట్ తర్వాత మనమైతే వరంగల్ స్టేషన్ కట్ట నెంబర్ 2కి డిపార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ హాల్ట్ డైరెక్ట్గా పెద్దపల్లి అన్నమాట. సో మనం వరంగల్ నుండి ఇప్పుడు నాగ్పూర్ రూట్లోగా డైవర్ట్ అవుతాం. ఇందాకే ప్యాంట్రీ కార్లో అయితే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మరి వరంగల్ దాటిన తర్వాత ఇస్తారో చూడాలి. చూద్దాం మరి ఫుడ్ ఎలా ఉంటుంది, మనకి ఏమేమి ఫుడ్లో మనకి ఆప్షన్స్ ఉంటాయో చూద్దాం. మనకి అప్పటి వరకు ఇంకోకైనా పెద్దపల్లి వస్తే ఓకే, లేదంటే ఫుడ్ రివ్యూ కూడా చూద్దాం. సో మనం ఆర్డర్ పెట్టిన ఫుడ్ అయితే వచ్చేసింది. సో 3 చపాతీలు అయితే ఇచ్చారు. దాంతోపాటు రైస్ను 3 types కర్రీస్ ఇచ్చారు. పికిల్ ప్యాకెట్ కూడా ఇచ్చాడు. ఏం పికిల్ చూద్దాం. ఇది లెమన్ పికిల్ అండ్ రైస్ చూడడానికి అయితే బాగానే ఉంది. చూద్దాం. మరి ఒక స్వీట్ అయితే ఇచ్చారు. మరి ఏ స్వీట్ చూడాలి. సో ఒక పక్క మనకి చోలే కర్రీ అయితే ఇచ్చారు అండ్ ఇంకో పక్క మనకి పప్పు అయితే ఇచ్చారు అన్నమాట, దాల్. అండ్ ఇటువైపు మనకి థింక్ ఇది మిక్స్ పొటాటో కర్రీ, ఓన్లీ పొటాటో కర్రీయా సరిగ్గా కనపడలేదు, ఓన్లీ పొటాటో కర్రీ అన్నమాట. సో ముందు తినేద్దాం, దాని తర్వాత టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనమైతే ఇప్పుడు పెద్దపల్లి జంక్షన్కి అయితే మనం దగ్గరలో ఉన్నాం. ఒక 6 kilometers పెద్దపల్లి జంక్షన్ రీచ్ అయిపోతాం. ఇంకా ఫుడ్ గురించి చెప్పాలంటే ఫుడ్ స్టార్ట్ చేశాడు, బట్ ఫుడ్ ఓకే. చపాతీలోకి అయితే 3 కర్రీస్ బాగానే ఉన్నాయి. చోలే కర్రీ ఒకటి, పొటాటో ఒకటి అండ్ పప్పు ఒకటి వేసాడు, బాగానే ఉంది. రైస్లో మాత్రం చోలే అంతగా బాగలేదు కానీ బట్
చపాతీలోకి అయితే 3 కర్రీస్ బాగానే ఉన్నాయి. స్వీట్ ఇచ్చాడు, మరి అంత స్వీట్గా లేదు కానీ పర్లేదు బాగానే ఉంది. సో 150కి అంత వర్త్ అని చెప్పలేము కానీ మేబీ 100-120 సరిపోయింది. 100-120 ఛార్జ్ చేసి ఉంటే మేబీ సరిపోయేదేమో. 150 కొంచెం ఓవర్ ఛార్జ్ అని చెప్పాలి. సో మధ్య మనమైతే ఇప్పుడు పెద్దపల్లికి అయితే రీచ్ అవుతున్నాం. ఒక 4 కిలోమీటర్స్ దూరంగా అయితే ఉన్నాం. ప్రస్తుతానికి అయితే 10 నిమిషాల అయితే లేట్గా నడుస్తుంది. సో ఇప్పటి వరకు ట్రైన్ రన్ గురించి చెప్పాలంటే మనోడు లేపితే 150 చెప్తున్నాడు, లేదంటే 70-80 తీసుకుంటున్నాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే వరంగల్ వరకు అయితే మనోడికి ముందు గుంటూరు ఇంటర్సిటీ ఉంది కాబట్టి కొంచెం స్లోగా తీసుకెళ్ళాడు. సో ఆయన అప్పటికైనా సరే మ్యాక్సిమం ఉన్నంత వరకు 130 అయితే రీచ్ అయ్యాడు. 130 కిలోమీటర్ స్పీడ్ అయితే మ్యాక్సిమం కొట్టేశాడు. ఇప్పుడు వరంగల్ తర్వాత నుండి కొంచెం అటు ఇటుగా ఉంది. రన్ మాత్రం ఓకే అని చెప్పచ్చు. మరీ అంత హైప్ అయితే కాదు, మరీ లాగ్ అయితే కాదు, బట్ ఓకే. అదే ఇప్పుడు 11 minutes లేట్తో పెద్దపల్లికి అయితే వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఐ థింక్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకుంటాయి, 2 పెద్దపల్లి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే మనం వచ్చాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనుకుంటాం, ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ సరే కనపట్ల నెంబర్స్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే మనం రీచ్ అయ్యాం. సో 11 minutes డిలేతో అయితే మనం వచ్చాం పెద్దపల్లి. ఇక్కడికి మనం 290 కిలోమీటర్ స్టేషన్స్ అయితే కవర్ చేసాం. సో ఇది మన జర్నీలో ఈ ట్రైన్ సో మన జర్నీ స్టార్ట్ అయ్యాక ఇది మనకి 4th halt అండ్ ఓవరాల్ గిటానికి 14th halt అనమాట. 9:11కి అయితే మనం ఎంటర్ అయ్యాం. 9 o'clock 8:15కి అయితే రావాలి. ఇప్పుడైతే మనం పెద్దపల్లి జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇప్పటికి ట్రైన్ 15 minutes డిలే అలాగే మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు మన నెక్స్ట్ హాల్ట్ అయినా మంచిర్యాల అనమాట. సో మంచిర్యాలకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతానికి అయితే నేను ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. సో ఇంకా కంటిన్యూస్ అన్ని మీకు పార్ట్ 2లో అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే టైం ఇప్పుడు 9:16 అయితే అవుతుంది. సో ఇంకా పార్ట్ 2 కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేస్తాం పార్ట్ 2లో. అప్పటి వరకు టిల్ దెన్ గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పెద్దపల్లి.